క్యాన్సర్ అంటే చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి హెయిర్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. సో హెయిర్ ఓన్లీనా ఇంకా బయటకి ఎక్స్టర్నల్ కనిపించే ఏమన్నా లక్షణాలు ఏమన్నా ఉంటాయి డాక్టర్ గారు? అలా లేదమ్మా. హెయిర్ లాస్ అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. క్యాన్సర్ డయాగ్నోసిస్ అప్పుడు ఎవరికి హెయిర్ లాస్ అనేది ఉండదు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ చైల్డ్ క్యాన్సర్ సార్, ఈవెన్ అడల్ట్ క్యాన్సర్లో కూడా. సో ఎప్పుడైనా కానీ మీరు ఒక క్యాన్సర్ పేషెంట్ని మీరు అది క్యాన్సర్ అని డిటెక్ట్ చేయడం అంటున్నారు అంటే సో మెయిన్లీ హెయిర్ లాస్ వల్ల మీరు డిటెక్ట్ చేస్తుంటారు. ఆ హెయిర్ లాస్ ఎందుకు వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ద క్యాన్సర్. సో క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇస్తున్న ట్రీట్మెంట్కి వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అది. ఓకే, బేసికలీ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్. అర్థమవుతుందా? సో కానీ దట్ ఈస్ రివర్సబుల్. అంటే మనం ప్రిస్క్రైబ్ ట్రీట్మెంట్ ఒక 3 వీక్స్కి ఒకసారో 4 వీక్స్కి ఒకసారో 2 వీక్స్కి ఒకసారో ఒక 6 సైకిల్స్ కానీ 8 సైకిల్స్ కానీ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఒక 6 మంత్స్ గ్యాప్ ఇస్తే దెన్ అగైన్ ద హెయిర్ రీగ్రో అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ వన్, ఇట్ ఈస్ నాట్ ఇర్రివర్సిబుల్ వన్. ఎందుకంటే చాలా మంది వింటున్నాం సార్, హెయిర్ ఫాల్ అయిపోతున్నాడు, అమ్మో నాకు క్యాన్సర్ వచ్చిందేమో అని భయపడుతున్న సందర్భాలు కూడా మేము విన్నాము. సో హెయిర్ ఫాల్కి నార్మల్ కాజెస్ ఏంటంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము, స్ట్రెస్ ఉండడము, ప్రోటీన్ మాల్నరిష్డ్ ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయి. లేకుంటే లోకల్ స్కిన్ డిసీజెస్ ఉండడము. సో దోస్ ఆర్ ద వెరీ కామన్ కాజెస్ ఫర్ హెయిర్ ఫాల్, నాట్ క్యాన్సర్. బట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఏ హెయిర్ ఫాల్ ఇన్ క్యాన్సర్ పేషెంట్.